భగవద్గీత మనం ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. ధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది. సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏంటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. దీన్ని అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. భగవద్గీత సర్వ మానవాళి కోసం. అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగో నామ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. యుద్ధమున ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరీశ్రవుడు మున్నగువారు కలరు. దుర్యోధనుడు యుద్ధభూమిలో ఎల్లప్పుడూ విజయమును సాధించునట్టి ప్రముఖ యోధులను పేర్కొంటుండెను. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. సౌమదత్తుడు లేక భూరీశ్రవుడు బాహ్లీకరాజు పుత్రుడు. పాండురాజుతో వివాహముకు ముందు కుంతీదేవికి జన్మించుట చేత కర్ణుడు అర్జునునకు అర్ధ సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుణ్ణి వివాహమాడెను. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడిన వీరులు ఇంకనూ అనేకులు గలరు. వారందరూ వివిధ శస్త్రాస్త్రములను దాల్చినవారు, యుద్ధ నైపుణ్యమును కలిగిన వారును అయి ఉండిరి. జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటివారు కూడా దుర్యోధనుని కొరకై తమ జీవితములను త్యాగము చేయుటకు కృత నిశ్చయులై ఉన్నారు. మరో విధముగా చెప్పవలెననినా పాపాత్ముడైన దుర్యోధనుని పక్షమున వహించుట చేత కురుక్షేత్ర రణరంగములోని వారందరూ మరణించి తీరుదురని అదివరకే నిశ్చయింపబడినది. కాని దుర్యోధనుడు పైన పేర్కొనిన తన మిత్రుల సామూహిక శక్తి చేత తనకు విజయము తప్పక లభించునని దృఢ నిశ్చయంతో ఉండెను. ఇదంతా కూడా కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. పరస్పర విరోధంతో ఇరుసేనలు యుద్ధానికి సిద్ధపడ్డారు. యుద్ధంలో ప్రాణత్యాగం చేయుటకు సంసిద్ధులైన తన సన్నిహిత బంధువులు, గురువులను, మిత్రులను మహావీరుడైన అర్జునుడు ఇరు సేనలలో చూశాడు. కరుణ విషాదములచే ఆవరింపబడిన వాడై అతడు బలమును కోల్పోయి మనస్సు మోహముకు గురవ్వగా అతడు యుద్ధ నిశ్చయమును త్యజించెను.